సోల్ అంటే అడుగు భాగం మనకి ఏం చెప్తుందంటే మన హృదయంలో ఉన్నటువంటి పాప స్థితిని అది మనకు తెలియజేస్తుంది. అది లేకుండా మన హృదయం లేకుండా మన జీవితము లేదు. కాబట్టి ఈ యొక్క సిద్ధమైన మనసు అనే జోడు, సువార్త అనే జోడు మనకి ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో అప్పుడు మనం ఈ మాట చెబుతాయా, పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. నేను అట్టి వారిలో మొట్టమొదటి వాడిని, నేను పాపిని ఎప్పుడైతే నువ్వు గ్రహించావో, గుర్తించావో, నువ్వేమవుతావమ్మా? రక్షించబడతావు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని జాగ్రత్తగా గమనించండి. తర్వాత రెండో అనుభవం ఏంటంటే అప్పర్ పార్ట్. షూలో ఉన్నటువంటి రెండో భాగం ఏంటి? పై భాగం. ఇది దేని సూచిస్తుందంటే మనకి చదువుదామా రండి. 1 తిమోతి పత్రిక లేదా 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13-14 చదువుదాం. 2 తిమోతి పత్రిక. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను నేను నమ్మిన వారిని ఎరుగుదును కాబట్టి నేను నమ్ముట అంటే విశ్వాసం. రెండోది ఏం కావాలంట? విశ్వాసం కావాలి. ఈ అప్పర్ పార్ట్లో ఏముంటుందంటే షూ లేసి ఉంటుంది. ఏముంటుందమ్మా? షూ లేసి కట్టుకోకపోతే షూ ఏమవుతుంది? కాన్వెంట్కి వెళ్ళి ఉండాలి. ఇక్కడ ఉన్నారా? కాన్వెంట్కి వెళ్ళేవాడు ఉన్నారుగా? లేదా? అంటే గవర్నమెంట్ స్కూల్ లేదా? కొన్ని గవర్నమెంట్ స్కూల్లో షూస్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో, ఇచ్చారు కదా. షూకి ఏం కడతాం మనం? లేస్ కడతాం. లేస్ కడితే అది ఏమవుతుంది? చక్కగా మన కాలికి అంటి పెట్టుకొని ఉంటుంది. వాడు రక్షించబడిన తర్వాత నీకు ఏమి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలా? విశ్వాసం ఏంటి? విశ్వాసం ఏంటి? దేవుని రైట్. దేవునికి విశ్వాసం అంటే చెప్పాలి. విశ్వాసం ఏదో ఒకటి చెప్పండి. నమ్మకం. వెరీ గుడ్. నమ్మకం అంతేనా? వెరీ గుడ్. తమ్ముడు మంచిగా చెప్పాడు. అంటే ఇంగ్లీష్లో సరే తమ్ముడు చెప్పింది కూడా కొంత కరెక్టే. ఎందుకంటే ట్రస్ట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఫెయిత్. ఇంగ్లీష్లో నమ్మకాన్ని ఏమంటారు? ట్రస్ట్ అంటారు. మరి విశ్వాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫెయిత్ అంటారు కదా. సింపుల్ గుర్తుపెట్టుకోండి. చూసి నమ్మిన దానిని నమ్మకం అంటారు, చూడక నమ్మిన దాన్ని విశ్వాసం అంటారు. గుర్తుపెట్టుకోండి. చూసి నమ్మిన దాన్ని ఏమంటారు? నమ్మకం. చూడక నమ్మిన దాన్ని యేసుప్రభుని చూశారా మీరు ఎవరన్నా? నేను కూడా చూడండి. పరలోకం చూశారా? నేను కూడా చూడండి. కానీ ఏం చేస్తున్నాం? ఉన్నదని ఆ నమ్మికే విశ్వాసం. చూడని విషయాల గురించి నమ్మకమే ఏంటది? విశ్వాసము. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి. రెండవది రక్షణ తర్వాత ఏముండాలట? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఎబ్రియల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం నోట్ చేసుకోండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. చదవమ మాట. ఎబ్రియల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రియల్ రాసిన పత్రిక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువానికి ఫలము దయచేయవాలని నమ్మవాలి కదా. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఫెయిత్. ట్రస్ట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసం అనేది నమ్మకం అనే విశ్వాసంలో ఒక భాగం. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలా? రక్షించబడిన వారికి ఏం కావాలా? విశ్వాసం. ఈ షూలో ఎప్పుడైతే 5 భాగాలు సరిగా ఉంటే అది సక్రమంగా పనిచేస్తుందో మనం మొట్టమొదటిగా ఏం చూసాం? షూలో ఏం చూసాము? మంచి జోడులో ఏముండాలమ్మా? ఏముండాలా? సోల్ ఉండాలి. అంటే అడుగులు బాగా సోల్. రెండోది ఏముండాలి? లేస్ ఉండాలి. అప్పర్ పార్ట్. ఏది లేకపోయినా ఆ యొక్క షూకి నో వాల్యూ. తీసి పక్కన పడేస్తాం. 1 ఉండాలా? 2 ఉండాలా? చెప్పులు ఎన్ని ఉండాలా? పెయిర్ అంటే జత కదా. జత ఉంటేనే, లేదా 1 ఉంటే ఉపయోగం లేదు. అది ఎంత కాస్ట్ అయినా దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ సింగిల్ ఐటమ్ కదా. సింగిల్ ఐటమ్ ఉపయోగం లేదు. రెండోది ఏంటి? మనం స్పిరిచువల్ గా
అంటే మనం ఫిజికల్గా అటు దాంట్లో ఉన్నటువంటి ఏం చూస్తున్నాం, ఒక భాగాన్ని చూస్తున్నాం, చెప్పులో ఉన్న భాగాన్ని చూస్తున్నాం. అదే ఆత్మ సంబంధమైనటువంటి ఇంకొక భాగాన్ని ఏం చేస్తున్నాం అంటే మనం నేర్చుకుంటాం. ఒకటి ఏంటి, రక్షణ అనేటువంటి దాన్ని నేర్చుకున్నాం, ఆత్మ సంబంధమైన రక్షణ. రెండోది ఏం నేర్చుకున్నాం అంటే విశ్వాసం నేర్చుకున్నాం. మూడోది చూద్దాం. మూడోది మా ఈ యొక్క షూలో ఫ్రంట్ పార్ట్, ముందు భాగం కదా, ముందు భాగం ఉంటుందా లేదా, ఉందా లేదా, ఉంది. అది కుక్క తినేసింది అనుకో, దాన్ని బయటపడారు. ఒక ముందు భాగాన్ని ఏం చేసింది, ఒక కుక్క ఏదైనా తినేసింది అనుకో, కొరికేసింది అనుకో, అదేమైనా ఉపయోగానికి రాదు. ఇదే భాగాన్ని చూపిస్తుందంటే నేను ఇంకా చూపెట్టలేదు మీకు, టెస్ట్ మనీ చూపిస్తుంది, సాక్షి. ఇదేం చూపిస్తుంది, చదవండి రండి. 1 తిమోతి పత్రిక 4:8. 1 తిమోతి పత్రిక 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి విషయంలోను, ఇప్పుడు జీవ విషయంలోను, రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదై అని అన్నిటి విషయంలో ప్రయోజనకరమై ఉన్నది. అన్ని విషయాల్లో, ఆల్ పార్ట్స్ లో అది మనకి ప్రయోజనకరమై ఉన్నది. ఏమిటదండి, ఆయన టెస్ట్ మనీ ఎంత బాగుందంటే, తిమోతి యొక్క టెస్ట్ మనీ ఎంత బాగుందంటే, ఆయన యొక్క సాక్ష్యము చాలా గొప్పదండి. ఒక చిన్న శిష్యుడైనటువంటి ఒక వ్యక్తిని ఒక పెద్ద దైవజనుడు, ఒక పెద్ద సువార్తికుడు ఏమంటున్నా అంటే, దైవజనుడైన తిమోతి అంటున్నాడు. తిమోతిని ఏ పేరుతో పిలుస్తున్నాడు, దైవజనుడా. అంటే దైవికమైన లక్షణాలు తిమోతిలో ఎంతగా ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. మనం అంతగా ఆలోచన చేయవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క ఎట్లా నుంచి వచ్చాయి అంటే, అది చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, ఎక్కడికి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము మనం జ్ఞాపకం, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. నా ప్రార్థన యందు 5వ వచనం చదవమ్మా. మీ అందరూ నిష్కపట విశ్వాసమును నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించే దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన వినోకిలోను వసించెను, అది నీ యందు సహవసించుతుందని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఆ విశ్వాసము ఎవరి ద్వారా వచ్చిందంటే, ఎలా వచ్చిందండి, వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ గ్రాండ్ మదర్, అమ్మమ్మ అవ్వచ్చు, నాయనమ్మ అవ్వచ్చు. తర్వాత వాళ్ళ తల్లి పేరు ఏముంది, యునేకి. అంటే వాళ్ళ ద్వారా నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి మనకి మొట్టమొదటి పేరెంట్స్ ఎవరు మొట్టమొదటి టీచర్స్ ఎవరు మనకి, అవర్ పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్ కదా. మన పేరెంట్స్ నుంచి చాలా నేర్చుకుంటాం మనం. ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన సాక్ష్యాన్ని ఏ విధంగా ఆయన కొనసాగిస్తున్నాడంటే, చదువుదాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము చదువుదామా. 12వ వచనము 11, 12 కలిపి చదవమా. నీ యవ్వనమును బట్టి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలండి, మాదిరి మోడల్గా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి, ఐడియల్గా ఉండాలి. అదే సాక్ష్యం అంటే మన అనుభవమే. సాక్ష్యం అంటే ఇట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద గాడ్స్ వే. దేవునిలో మనకు ఉన్నటువంటి అనుభవమే సాక్ష్యం. మీరు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నా ఎలా ఉన్నారంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి పిల్లలు. కాబట్టి వీరు
ఇతర పిల్లల్లాగా వీరి జీవితాలు లేవు. వీరు అల్లరి చిల్లరగా తిరిగేవాడు కాదు, అల్లరి చిల్లరగా స్నేహితులతో వాళ్ళు ఇదే చేసేవాడు కాదు. దే ఆర్ సపరేటెడ్. వారు ఎలా ఉన్నారంట? ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. వారు ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. నిజంగా ఒక సంగతి మీకు చెప్తాను. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు జగ్గేపేట చదివాము. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. మేము సండే అప్పుడు మేము ఇంకా దేవుని సరిగా వెంబడించలేని స్థితి. మా ఫ్రెండ్ ఒక అతను రామారావు అని, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న వెంకటేశ్వర రామారావు, నా పేరు కూడా వెంకటేశ్వర్లే. అయితే రక్షించబడిన తర్వాత డానియల్ అని పెట్టారు. ఇప్పుడు డానియల్గా కంటిన్యూ అవుతుంది. అయితే అతను మాత్రం ఎవ్రీ సండే కంపల్సరీగా చర్చికి వెళ్ళేవాడు. మమ్మల్ని రమ్మనేవాడు కాదు, మేము వెళ్ళేవాళ్ళం కాదు. తర్వాత వెళ్ళామనుకోండి. అతను ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడంటే అద్భుతంగా ఆయన 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఖాళీగా ఉంటున్నాడు. 10th క్లాస్ మీదే అతనికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఒక ఉద్యోగం వచ్చింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదే. ఆ తర్వాత రిటైర్ అయ్యే నాటికి నంబర్ 1 ఆఫీసర్ అయ్యాడు. నంబర్ 1 మేము చదివాము. అది చేసి టీచర్లాగా అయ్యాము. 40 సంవత్సరాలు టీచర్గా చేసాం. ఆ 10th క్లాస్లోనే వాడి యొక్క సక్సెస్ కారణం ఏంటంటే అతను దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. రామారావు ప్రత్యేకంగా ఉండేవాడు అని వీళ్ళందరితో కలిసి ఉండేవాడు కాదు. రామారావు ఇది బ్లెస్డ్ పర్సన్, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మేము ముగ్గురు ఫ్రెండ్స్ కలిసాము దగ్గర. ఆయన కూడా మన సహవాసం ఉన్నాడు. విజయవాడ కర్ణకి వెళ్తాడు. నేను కూడా నందిగామలో హెబ్రోన్ సహవాసం ఉన్నాను. మా ఫ్రెండ్ మాతో ఉన్న ఆయన మహిళ సందర్భంలో వారి ఫ్యామిలీలో ఒక చిన్న మెమోరియల్ సర్వీస్ పెట్టడానికి వెళ్ళాము. అవి వెళితే అక్కడ వాక్యాన్ని షేర్ చేసుకున్నాం. ఆయన ఆ బ్రదర్ కనపడ్డప్పుడల్లా మాకు అనిపించింది ఇతను ఎప్పుడు దేవుని ప్రేమించేవాడు కాబట్టి నన్ను ప్రేమించేవారు నేను ఏం చేస్తాను? ప్రేమిస్తాను. నన్ను గణపరచు వారిని. తిమోతి దేవుని గణపరిచాడు. అందుకే తిమోతి అంటే ఏమని చెప్తున్నాం? దేవుని ఘనపరచువాడు. దేవుని ఘనపరచువాడు. ఆయన సాక్ష్యం చాలా గొప్పది. మాటల్లోను, పవిత్రతలోను, క్రియల్లోను, ఆత్మలోను, జ్ఞానంలోను విశ్వాసులకు ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలా? మాదిరికరంగా ఉండాలి. మీ చిన్నపిల్లలకు మాదిరికరంగా ఉండాలి. అంతే కదా? మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఒకవేళ రక్షణ లేకపోతే మీ యొక్క నడవడి గురించి, మీ ప్రవర్తన బట్టి, మీరు ఈబీఎస్లో నేర్చుకున్నటువంటి మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే మీ పేరెంట్స్ని దేవుని వైపు ఏం చేయాలి? నడిపి. నా కుమారుడు ఈబీఎస్కి వెళ్ళిన తర్వాత తనలో మంచి మార్పు వచ్చింది, తనలో మంచి యాటిట్యూడ్ వచ్చింది, తన ఆలోచన మారింది, తన నడవడి మారింది, తన వైఖరి మారింది, తన క్రియలు మారింది, తన బుద్ధి మారింది, తన యొక్క టోటల్గా తన యొక్క పర్సనాలిటీ ఏమైపోయింది? చేంజ్ అయిపోయింది. కారణం ఏంటంటే యేసు ప్రభువుని వారి హృదయాల్లో చేర్చుకున్నాడు. తిమోతిలాగా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. తిమోతిలాగా స్వార్థకుడిగా ఉన్నాడు. తిమోతిలాగా ప్రార్థనా యోధుడుగా ఉన్నాడు. తిమోతిలాగా మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు. 3 భాగాలు చూస్తే ఇంకో భాగం చూద్దాం రండి. 4వ భాగానికి వద్దాం. బ్యాక్ పార్ట్, వెనక భాగం. ఏ భాగం? మన చెప్పులో ఉన్న భాగం ఏంటి? వెనక భాగం కనపడిద్దా? కనపడదు. కానీ ఇక్కడ చూద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులకు అందరి కొరకు విజ్ఞాపనను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను ఇంకా మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ప్రేయర్ అండి. ఇంకోటి ఏంటమ్మా? ప్రేయర్. ఫస్ట్ సాల్వేషన్, రెండోది ఏం చెప్పాం? ఫెయిత్, విశ్వాసం. 3 టెస్ట్ మనీ, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల. 4వది ప్రేయర్. 4వది ఏంటండి? ప్రార్థన. ఎవరి కోసం చేయమన్నాడు? అందరి కొరకు, రాజులందరి కొరకు. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి అందరి నిమిషం ప్రార్థన చేయాలి. అందరి నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందరి నిమిత్తం యాచన చేయాలి. మా తల్లిదండ్రులకు రక్షణ లేదు, మా యొక్క అన్నదమ్ములకు రక్షణ లేదు,
మాకు రక్షణ లేదు, మాకు రక్షణ ఇవ్వండి, పాప క్షమాపణ ఇవ్వండి, మారు మనసు ఇవ్వండి అని మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తిమోతి జీవితంలో ఏమున్నది? ప్రార్థన ఉన్నది. మరి చదువు మాట, మరి చదువు, మరి చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుక నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మనుషులందరి కొరకంటే మనుషులందరి కొరకంటే ఎవరి కొరకు? అందరి కొరకంటే ముందు మన ఇంట్లో వాళ్ళు నేను నా ఇంటి వారు అంటే మొట్టమొదటి మన ఇంట్లోనే రక్షణ ఉండాలి. ఎక్కడ ఉండాలా? సండే అందరూ ఎక్కడ ఉండాలా? చర్చిలో. చిన్నపిల్లలు సండే స్కూల్లో ఉండాలా, ఎవరొస్తున్న యూత్ మీటింగ్లో ఉండాలా, అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రార్థన ఇట్స్ ఎ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ ద బిలీవర్. ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఎవరికి? విశ్వాసం. ప్రార్థన లేని జీవితము వ్యర్థం. దెర్ ఇస్ నో ప్రే, నో స్పిరిచువల్ లైఫ్. ప్రార్థన అయితే ఆత్మ సంబంధమైన జీవితమే లేదు. ప్రేయర్ అంటే దేవునికి మనకి ఉన్నటువంటి కనెక్షన్. అది దేవునికి మనకి ఉన్న కనెక్షన్. ఈ కనెక్షన్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతుందో అది ఏమవుతుందండి? స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి అందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి జీవించాలి. అంటే సంపూర్ణమైన భక్తి ఉండాలి, మాన్యత ఉండాలి, అంటే సాఫ్ట్నెస్ ఉండాలి, డివోషన్ ఉండాలి. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే తిమోతి జీవితంలో రక్షించబడి ద్వారా వచ్చినవి, ఆత్మను పొందుకోవడం ద్వారా వచ్చినవి. తర్వాత రెండవది తన సాక్ష్యాన్ని, అది విశ్వాసం ద్వారా వచ్చినవి. అది ఏ విశ్వాసం అంటే వాళ్ళ అమ్మలోను వాళ్ళ అవ్వలో కూడా విశ్వాసం ఏమైందంట? వృద్ధి పొందింది. ఈయనలో కూడా విశ్వాసం ఏమైపోయింది? వృద్ధి పొందింది. కాబట్టి బైబిల్ స్టోరీస్ మనం ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా స్టోరీస్ ఉన్నాయి కదా. ఫ్రమ్ ది జెనసిస్ చాప్టర్ నుంచి రెవల్యూషన్ చాప్టర్ దాకా చాలా మంది క్యారెక్టర్స్ స్టోరీస్ ఉన్నాయి. వాటన్నిటిని మనం నేర్చుకుంటే మనకు చాలా, ఇప్పుడు 4 భాగాలు చూసాం అంతేనా? లాస్ట్ పార్ట్ చూద్దాం, రండి చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ హీల్ అంటే మడిమ. హీల్ అంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వలన శిక్ష చేయుటకును. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ రీడ్ ద బైబుల్ రెగ్యులర్లీ. రీడ్ ద బైబుల్ రెగ్యులర్లీ. బైబుల్ చదివిన ఎంతమంది ఎవరైనా ఉన్నారా? పూర్తి బైబుల్ చదువుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే చాలా సంతోషం. లేకపోతే ఇప్పుడు ఏం తీర్మానం చేసుకోండి. బైబుల్ రెగ్యులర్గా చదవటం అనేది. ఈ మడిమ ఎలా ఉంటుందంటే హైట్గా ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది. దేవుళ్ళు మనకు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలంటే మనం రెగ్యులర్గా దైవవాక్యాన్ని ఏం చేయాలంట? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చదవ మమ్మల్ని ఆ మాట, ఇప్పుడు చదివిన మాటే. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును నీతి అని శిక్ష వేయుటకును దేని ప్రయోజనకరం? వర్డ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము. 119వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కటి మాటలు చదువుదామా? 119వ కీర్తన. అధ్యాయాలు కీర్తనే ఉన్నాయి, చదవండి. అధ్యాయాలు 119వ కీర్తన 11వ వచనం చదవమా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు
నా హృదయములో నీ వాక్యము నేను ఏం చేశాను? ఏముంచుకోవాలంటే హృదయంలో ఎవరు వాక్యం అంటే దేవుడే. నా హృదయములో నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో నేను ఏం చేశాను? ఉంచుకొని ఉన్నాను. 18వ వచనం చదవమ్మా. 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కళ్ళను తెరువు. ధర్మశాస్త్రం ఏముంటుందంట? ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి. దేవుని ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు ఉంటాయి. కీర్తన 1వ కీర్తన 1వ వచనం చదవండి. 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చెప్ప నడువక, పాపుల మార్గం నిలవక. ఆ కంఠస్థ వాక్యం బాగా వచ్చింది. అపహాస్కులు కూర్చొనక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం వారను నాటబడినది ఆకు వాడక తన ఫలము తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉంటుందండి. ఏముంటుందంట? ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరితమైన జీవి. ఫలభరితమైన జీవి. ఎలా చదవాలంట? వాక్యాన్ని ఎలా చదవాలా? ముందుగా చదవండి. చదవమ్మా మరోసారి. ఎలా చదవాలా? దివారాత్రం ధ్యానించు. పైనుంచి చదవ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దడిగా మూర్తిపాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడు ఏం చేయాలంట? ఆనందించాలి. అమ్మ 2 అధ్యాయాలు చదవమన్నది అని కష్టపడి అమ్మ కోసం నాన్న కోసం చదవటం కాదు. సంతోషంతో ఏం చేయాలి? ధ్యానించాలి అంటే దాంట్లో మనసు పెట్టాలి. చదువుకుంటూ పోవటం కదా. పాటలు చదువుకున్నాడు పోతుంటే చివరి పరీక్షల్లో అవి గుర్తురావు. ఓకే, చాలామంది ఫెయిల్ అవుతుంటారు కదా. ఆనందముతో దాన్ని ధ్యానించాలి, చదవాలి. ఈ మాట ఇక్కడ ఎందుకున్నది? ఇలా ఉండడం ద్వారా ఆ జీవితంలో ఏం జరిగింది? తిమోతిని గురించి పౌలు ఎంత చక్కగా ఎందుకు రాస్తూ వచ్చాడు? ఆయన ఒక సైనికుడిగా ఉన్నాడు, ఆయన ఒక సోల్జర్గా ఉన్నాడు, జడ్జి అయిన వాడు. యుద్ధానికి పోయినప్పుడు ఏం చేస్తాడు? అన్ని రకాలుగా ఏం చేస్తాడు? సిద్ధపడతాడు. అవసరమైతే ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడతాడు. నిన్నే జరిగినటువంటి దాంట్లో కొంతమంది సైనికులు ప్రాణాలు ఏమైపోయినాయి, కోల్పోయారు. వారి దేశం అంతా ఏం చేస్తుంది? వారిని మెచ్చుకుంటుంది. వారికి అమరవీరులు అని పేరు పెట్టింది. వారి ఫ్యామిలీకి ఎంతో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దే ఆర్ సాక్రిఫైస్ ఫర్ ద కంట్రీ. దేవుని ఆ యొక్క దేశం కొరకు వారి జీవితాన్ని ఏం చేశారు? వాళ్ళు త్యాగం చేశారు. కాబట్టి మనకి ఈరోజు ఇవ్వబడినటువంటి లెక్కల్లో ఉన్నటువంటి మొట్టమొదట కంటతా వాక్యమేమో కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అది చాలా ఉంది. కానీ మనము దేవునితో నడవటం, క్రీస్తుకు తగినట్లుగా నడిచిన వారు ఎవరైంది? తిమోతిలో నడిచాడు. చాలామంది అలా నడుస్తూ వచ్చారు. అంటే మనకు అర్థం కావడానికి కూడా పూర్వం ఈ చెప్పులు బాగా ఇప్పుడు అందరూ చెప్పులు వేసుకుంటున్నాం కాబట్టి పూర్వం చాలామంది చెప్పులు వేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. చెప్పులు లేకుండా పల్లెటూరులో చాలామంది కూడా తిరిగేవాడు. ఇప్పుడు అందరికీ చెప్పులు ఉన్నాయి కాబట్టి ఆ పార్ట్లు అనేది చూపించలే. మనకు తెలుసు కదా, మనకు తెలుసు. సోల్ తెలుసు, ఫ్రంట్ పార్ట్ తెలుసు, అప్పర్ పార్ట్ తెలుసు, లేస్ తెలుసు, బ్యాక్ పార్ట్ తెలుసు, సైడ్ అన్నీ తెలుసు. మనకి లేస్ సైడ్ అన్నీ మొత్తం తెలుసు మనకి. అంటే అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ తెలుసు మనకి. కానీ ఇవి ఫిజికల్గా ఎదిగినవి. కానీ మనకి సోల్ అంటే కనబడినటువంటిది ఏముండాలంటే ఏముండాలి? శాల్వేషన్. ఏముండాలంట? ఇదేంటండి? రివర్స్ కనపట్లే. ఏంటది? శాల్వేషన్ అంటే ఏంటి? రక్షణ. ఏంటది? ఇది మీకు కనపడుతుందని అలా కలదు. ఇందాక మేము బ్రదర్ని అనుకుని ఈ కాదు, ప్యానల్ బోర్డ్స్ కాదు, మనకి డిజిటల్ బోర్డ్స్ కావచ్చు.
మీ జనరేషన్ వచ్చేయడం డిజిటల్ బోర్డ్స్ వస్తాయి. డిజిటల్ బోర్డ్స్ కావాలి మనకి. పిక్చర్ విజన్ చక్కగా క్లారిటీగా ఉందనుకో. ఇప్పుడు క్లాస్లో వచ్చినాయి కదా డిజిటల్ బోర్డ్స్. కాబట్టి ఈ రక్షణ అనేటువంటి అనుభవంలోకి మనం మొట్టమొదటి రావాలి. రక్షణ రావాలి అంటే ప్రభువుకి మన హృదయాన్ని ఇవ్వాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. తద్వారా నేను ఏమవుతామండి? రక్షించబడతాం. ఈ రక్షణ ఉచితంగా ఇచ్చాడా లేదా డబ్బులు పెట్టుకున్నాం? ఉచితమే. సాల్వేషన్ ఇస్ ఫ్రీ. రక్షణ అనేది ఉచితం. అయితే మనకు ఫ్రీయే, కానీ దేవునికి చాలా ఖరీదే. దేవుడు చాలా శ్రమపడ్డాడు ఆయన ఈ రక్షణ ఇవ్వటానికి. ఆ శిలువలో ఆ 3 మేకుల మీద ఆయన ఉదయకాలం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు ఇచ్చావని ప్రాణం ఇస్తూ వచ్చాడు. రక్తం అంతా కారుస్తూ వచ్చాడు. ఈ రక్షణ మనకు కావాలి. ఈ రక్షణ నిత్య జీవానికి తీసుకెళ్తుంది, నిత్యత్వంలోకి నడిపిస్తుంది. హలో, ఇంటికి కూర్చో. నిత్యత్వాన్ని తీసుకెళ్ళి నేను రిటైర్ అయ్యి ఇప్పుడు సంవత్సరంన్నర అయ్యి నేను గంట సేపు నిలబడి పాట చదువుతున్నాను, గంట సేపు కూర్చోలేకపోతున్నాను. కాబట్టి రక్షణ అనేది మానవునికి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, అంశము. మరి రక్షించబడిన వారు ఉన్నారా ఇందులో? ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇప్పుడైనా తీర్మానం చేసుకోనండి. ఉన్నారు మీలో ఈ సీనియర్ క్లాస్లో మీ పేర్లన్నీ నాకు నువ్వు రాసి అమ్మ, తర్వాత గురించి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఏదైనా టైం లేదు, వాళ్ళు జాకెట్ కావాలి మళ్ళీ కంబైన్ క్లాస్. కాబట్టి మొట్టమొదటి మనకి ఏం కావాలట? సాల్వేషన్, రక్షణ కావాలి. తర్వాత ఏం చెప్పాను? రక్షణ తర్వాత ఫెయిత్. ఏం కావాలి? ఫెయిత్ అంటే ఏం చెప్పాను? విశ్వాసం అంటే చూడని విషయాలు నమ్మటమే విశ్వాసం. అన్నోన్ థింగ్స్. అది ఏప్రిల్ రాసిన 11 ఉన్న మాట, దాని డెఫినేషన్ రాసుకోండి. విశ్వాసం అన్నది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అవి ఉన్నవనుటకు ఏమైంది? రుజువునై ఉన్నది. ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫెయిత్. అది విశ్వాసం యొక్క నిర్వచనం. అర్థమైందా? రెండోది మనకి ఏం కావాలి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, సాధ్యం. వచ్చిందా? తీసుకెళ్ళి. కాబట్టి చిన్ని మనసుతో ఆరాధించెదన్, నా చిన్ని ఆత్మతో స్తుతించెదన్, ఆరాధించెదన్, స్తుతించెదన్, సేవించెదన్ నా యేసునే, పూజించెదన్
నాకున్న శక్తితో సేవించెదన్. నా చిన్ని హృదయముతో స్తుతి